జరిగింది. దాంట్లో చార్మినార్ జోన్ పోలీస్ నుంచి టోటల్ 300 పోలీస్ ఫోర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ప్రతి పోలీస్ స్టేషన్లో 2 టీమ్స్ ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ ర్యాంక్లో, ఏసీబీ ర్యాంక్లో ఇది రౌడీ షీటర్స్కి ప్రాపర్ సర్చ్ ప్రొసీడ్ తీసుకొని ఇది హౌస్ సర్చ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఆల్మోస్ట్ 90+ రౌడీ షీటర్స్కి హౌస్ సర్చ్ ఈరోజు చేయడం జరిగింది. సో ఇది మ్యాసివ్గా ఒక కాంబింగ్ ఆపరేషన్ ఈరోజు పెట్టడం జరిగింది. ఈ విషయంలో కంటిన్యూస్గా పోలీస్ సైడ్ నుంచి కార్డన్ సర్చ్ ఆపరేషన్ కవచ్, తర్వాత వెహికల్ చెకింగ్ కూడా నడుస్తుంది. సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ రౌడీ షీటర్ చాలామంది ఇంట్లో ఏదైనా నైఫ్స్ ఏదైనా మెటల్ పెడుతున్నారు, అట్ ద సేమ్ టైం గాంజా కూడా పెడుతున్నారు. సో అందుకే ఇది ఈరోజు కాంబింగ్ ఆపరేషన్ అగేన్స్ట్ దిస్ రౌడీ షీటర్ ఇది చేయడం జరిగింది. సో ఈ ఫ్యూచర్లో కూడా మనము ఈ టైప్లో ఆపరేషన్ మనం చేస్తాం. సో రెగ్యులర్ బేసిస్లో మన పోలీస్ సైడ్ నుంచి డే టైంలో నైట్ టైంలో సర్ప్రైజ్ విజిట్ కౌన్సిలింగ్ కూడా మనం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం పోలీస్ సైడ్ నుంచి ఈ బైండింగ్ ఓవర్ ప్రొసీజర్ కూడా ఇది చేస్తున్నారు. ఆల్సో ఇది ఎవరైనా ఈ బైండింగ్ ఓవర్ అయిన తర్వాత కూడా ఏదైనా కేసెస్ రిజిస్టర్ అయితే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి బైండ్ డౌన్ అంటే ఫోర్ఫీట్ ఆఫ్ బాండ్స్ ఇది కూడా ప్రొసీజర్ నడుస్తుంది. సో దాంట్లో 50,000 to 1 lakh రూపీస్ ఫైన్ కూడా ఇప్పటివరకు పడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ జైల్లో కూడా పంపిస్తున్నారు. సో మన చార్మినార్ జోన్ నుంచి పోలీస్ నుంచి ఈ రౌడిజం అగేన్స్ట్ ఒక 0 tolerance పాలసీ ఇక్కడ పెట్టడం జరిగింది. సో నేను అందరికీ చార్మినార్ జోన్కి జనాలకి అందరికీ ఆహ్వానం చేస్తున్నాను. మీ కూడా మీ దగ్గర ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్కి అప్రోచ్ అవ్వండి. డైల్ పైన కాల్ చేయండి. మన ఎస్హెచ్ఎస్కి ఏసీపీ గారికి నాకు అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి విల్ టేక్ 0 tolerance అగేన్స్ట్ దిస్ రౌడిజం.